UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ఇప్పటి వరకు మీ లైఫ్లో మొత్తం మీ ఎంటైర్ లైఫ్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ చూసే ఉంటారు, నాకు అనిపిస్తుంది కూడా. సో సాడెస్ట్ మూమెంట్, ఈ సిచ్యువేషన్ నాకు మళ్ళీ రాకూడదు, ఇలాంటి రోజు తీసేయాలనుకుంటే ఏం చేస్తాం? ఏడేం తీసుకుంటాం? 3 ఉంటాయి. ఓకే. ఒకటి మదర్ అది నేను తీసుకోలేను. ఇప్పుడు కూడా నేను మా మదర్ నా పక్కనే ఉన్నారేమో అనే ఫీలింగ్ ఉంటుంది. లేదా ఏదైనా ఎమోషనల్గా ఏదైనా చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతా. ఓకే. అండ్ మా ఫాదర్ యాక్చువల్లీ ఉండాల్సింది. సో ఆయన ఉంటారని బాగా ఒక హోప్ ఉండే నాకు. ఎందుకంటే ఆయన నేను రోజుకి ఇంప్రూవ్మెంట్ చూసాను ఆయనలో. కొన్ని అంటే ఆయన హోప్స్ వదిలేసుకున్నారు మా ఫాదర్. ఇంకా లేదు నేను బ్రతకను అని. రోజు ఆయనను మోటివేట్ చేయడం, ఆయనకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేసేదాన్ని నేను. రోజు సాంగ్స్ విను నాన్న అంటే మైండ్ డైవర్ట్ అవుతుందని. సో మా మమ్మీతో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి అప్పట్లో సినిమాకి వెళ్ళినవి, కొన్ని ఇష్టమైన హీరోయిన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫేవరెట్ ఎవరో తెలుసు. ఆ టైంలో మా డాడీ పడుకుని ఉన్నా కూడా ఆయనకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేయడం, అలా మోటివేట్ చేస్తూ ఉండేది నేను. ఆయన కొంచెం కొద్దిగా ఏంటంటే ఎలా అయిపోయారంటే పసిపిల్లలాగా అయిపోయారనమాట. చిన్న బాబుల్లాగా అయిపోయారు. ఎట్లా అంటే బెడ్ రిటర్న్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా పడుకున్న దగ్గర అన్నీ అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల కూతురుతో నేను అన్నీ చేయించుకుంటాను అని ఆయనకు లోపలే అది తినేసింది అనమాట. ఈ సిచ్యువేషన్లో అందరూ దూరం పెట్టడం, మా సిస్టర్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్లో అదంతా చేయాలంటే అసహించుకునే వాళ్ళు అనమాట. బెడ్ మీద అన్నీ అంటే ఎవరు చేయడానికి ఈ రోజుల్లో రెడీగా లేరు. నేను గర్వంగా చెప్పుకుంటా. నిజంగా తల్లి తండ్రి ఉన్న వాళ్ళు సేవ చేయడానికి, వాళ్ళు చూసుకోవడానికి అవకాశం దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. ఎవరికైతే అదృష్టం ఉండదో, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ సేవ చేసుకునే అవకాశం దొరకదు, సీరియస్గా. ఎందుకంటే నాకు అవకాశం దొరికింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా డాడీకి నేను డైపర్స్ కూడా చేంజ్ చేసేదాన్ని. అంత ఆ సిచ్యువేషన్. నేను స్టార్టింగ్లో నేను కూడా ఒక 1-2 days నాకు కొద్దిగా డిఫికల్టీస్ వచ్చినాయి, ఎలా ఏంటి. తర్వాత ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. నాకు బాబు పుట్టినప్పుడు ఎలా చూసుకున్నాను నేను నా బాబుని, నా కొడుకు నేను ఎలా చూసుకున్నాను, సో అదే నేను అనుకున్నాను. ఇప్పుడు మా నాన్న నా కొడుకు. సో అది మైండ్లో పెట్టుకున్నప్పుడు నాకు ఇదేం అనిపించలేదు, ఇది అసహ్యము, అది నేను చేయాలా, అది చిన్న పిల్లలు. నేను మెంటల్లీ మనం ఏదైతే ఫిక్స్ అవుతామో అది మనకు కంఫర్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది, అది మంచి అయినా చెడు అయినా. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే మా నాన్న ఇప్పుడు నా కొడుకు, చిన్న పిల్లోడు, పసి పిల్లోడులా కనిపించేవాడు. సో అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కొద్దిగా బాబు హెల్త్ బాగాలేనప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఆ 1 weekలో కొంచెం ఆయన మెడిసిన్స్ అవి ఇవి సరిగా ఇవ్వలేదు. సో దానివల్ల డాడీకి ఇంకా ఇష్యూ ఎక్కువైపోయి అది అయిపోయింది. అది ఒకటి లైఫ్లో నాకు బాధ అనిపిస్తుంది. నేను ఎందుకు వచ్చాను, ఉంటే అయిపోవు కదా, డాడీని తీసుకొచ్చేది ఉండే. యాక్చువల్లీ హైదరాబాద్కి నేను షిఫ్ట్ చేసేది ఉండే, నేను తీసుకురాలేకపోయినా అని అది నా మీద నాకు ఒక రిగ్రెట్ ఉంటుంది. అదొకటి రావద్దు లైఫ్లో అనుకుంటా. థర్డ్ వచ్చేసి ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, నమ్మి డిస్టర్బ్ కావద్దు, లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకే. సో మీరు కొంచెం మూడ్ నుండి వస్తే ఇంకో క్వశ్చన్ ఉంది. సో వచ్చారా? చెప్పండి. స్మైల్ చాలా. నౌ ఐఎమ్ ఫైన్ అండ్ ఐఎమ్ ఫ్యాంటాస్టిక్. నాకు ఇంతకు ముందులాగా వీక్ ఉండి, ఒకప్పుడు దివ్య ఎలా అంటే ఏడ్చుకుంటూ బాధపడుతూ ఎవరేమన్నా సెన్సిటివ్గా చాలా ఇలా నాలో నేనే దాచుకొని చాలా ఫీల్ అయిపోయేదాన్ని. మనిషిని ఆ సిచ్యువేషన్సే స్ట్రాంగ్ చేస్తాయి యాక్చువల్లీ. ఆ సిచ్యువేషన్స్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. లేకపోతే మన స్ట్రెంగ్త్ ఏందో మనకు తెలీదు, బయటికి రాదు కూడా. బ్యాడ్ టైం అనేది రావాలి, తర్వాత తెలిసింది. యా. సో ఎంటైర్ జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అవి 3 ఉన్నాయా? అలా ఏం లేదు, చాలా ఉన్నాయి. మదర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ. అది చాలా అద్భుతం. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. చాలా మంది ఇప్పుడు పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్నారు, నాకు విచిత్రంగా ఉంది.
అంటే 9 నెలలు మోయాలి, మళ్ళీ పిల్లల్ని కన్నాక కూడా ఫీడ్ చేయాలి, పాలు ఇవ్వాలంటే మన ఫిగర్ ఎక్కడ ఇదైపోతుందో పాడైపోతుంది, ఇలాంటి చెత్త ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు చాలామంది. అది రాంగ్. అది ఒక మదర్ అవ్వాలంటే అది అసలు ఎంత అద్భుతం అంటే, ఒక ప్రాణంకి మనము ఒక జన్మనిస్తున్నాం, ఒక భూమి మీద ఒక ప్రాణాన్ని తీసుకొస్తున్నాం. అంత గొప్ప ఇది ఆ ప్రెగ్నెన్సీలో ఆ ఫీలింగ్ కావచ్చు, బేబీ కడుపులో ఉన్నప్పుడు తిరగడం, అవన్నీ చాలా మెమొరబుల్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఏముంటుందో. పిల్లలు వద్దు, టైం తీసుకుందాం అలా టైం తీసుకుంటూనే ఉంటారు, లాస్ట్కి పిల్లలే పుట్టరు. ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వాడుతుంటారు, పిల్లలు పుట్టరు. సో ఎప్పుడైతే మనకు దేవుడు అది ఇస్తాడో దాన్ని ఆపకుండా ఆ అనుభూతి కూడా తీసుకోవాలంట నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్గా నేను ఉండాలి, వీక్గా ఉండొద్దు, ఎవరు ఏమన్నా పట్టించుకునే అంత ఆ లెవెల్ మైండ్ సెట్ నాకు వద్దు. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, నాకేం ఫరక్ పడదు అన్న మైండ్ సెట్కి నేను వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేను వచ్చేసాను, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవ్వాలి, మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి, ఫిజికల్లీ. అండ్ నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫస్ట్లో కూడా, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, ఇవి నాకు కొన్ని ఆశ్రమాలు కావచ్చు, వీటికి నాకు హెల్ప్ చేయాలని ఉంది. డబ్బు ఏముందండి, ఆడపిల్ల తలుచుకుంటే ఎట్లయినా సంపాదించవచ్చు, ఈజీ. అబ్బాయి సంపాదించాలంటే కష్టం, అమ్మాయి సంపాదించాలంటే ఈజీ. కానీ ఈజీలో కూడా కొన్ని నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. సో నాకు నచ్చనిది నేను ఏది చేయను. అది అక్కడ 1 కోటి రూపాయలు రాని 2 కోట్లు రాని ఎన్ని డబ్బు ఉన్నా కూడా నా హార్ట్కి నచ్చకపోతే, అది నా కంఫర్ట్ జోన్లో లేకపోతే ఐ డోంట్ కేర్, నాకు నచ్చదు, నేను చెయ్యను. సో ఇప్పుడు కూడా నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఈవెన్ నేను ఇంతకుముందు కూడా చెప్పలేదు కదా, నాకు యాక్చువల్లీ రీసెంట్ కూడా నేను ఒక జాబ్ కూడా చేసి మానేశాను అనమాట. ఓకే. ప్రొడక్షన్ హౌస్లో చేశాను, మానేశాను. అక్కడ నాకు కంఫర్ట్ అనిపించలేదు. అక్కడ నేను చేస్తే నాకు ఇప్పుడు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది, గట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది. అది నాకు కంఫర్ట్ జోన్లో లేదు, అది నాకు వ్యతిరేకంగా అనిపించింది. నా మనసుకి నచ్చనిది నేను ఏదీ చేయను. అది 1 కోటి రూపాయలు తెచ్చిపెట్టినా 2 కోట్లు తెచ్చిపెట్టినా నాకు నచ్చని నేను ఏది చేయను. స్లోగా వెళ్తా, మంచిగా వెళ్తా, సక్సెస్ కొడతా. అంటే ఏదో పెద్ద స్క్రీన్ మీద ఏదో చేయాలని లేదు, వస్తే ఓకే, లేదు అంటే ఒక బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా నిలబడాలని ఉంది. పెద్ద కోరికలు ఏం లేవు నాకు. ఆ ఆపర్చునిటీ వస్తే ఇది చేయాలి, అది చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అయి ఉండాలి, ఎందుకు అవకాశం పోగొట్టుకోవాలని చాలా మంది కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. నేను కాను. నీట్గా వస్తే చేస్తా ఏదైనా, లేదు అంటే కూడా నో ప్రాబ్లం. నేను ఆ అవకాశాల కోసం నా ఎదురు చూడను. నేను యాక్చువల్లీ నా డ్రీమ్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అవ్వాలని ఉంది నాకు. సో అవుతా, నేను చేస్తున్నాను. అయ్యాక మనం ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. షూర్. అది సక్సెస్ అయ్యాక, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే మనకి ఇంకొక 1 అవర్ సరిపోతుంది. నేను అఖిలుక హెల్త్ ప్రోడక్ట్ గురించి కూడా నేను చేస్తున్నాను అనమాట. చాలా మంచి ప్రోడక్ట్. అది కూడా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి మంచి హెల్త్ ఇవ్వచ్చు అని. అది ఇంకా మార్కెట్లో బిజినెస్ లో కూడా హ్యాపీనెస్ నేను ఓన్లీ డబ్బు కోసం వర్క్ చేయను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ డబ్బు అంటే నేను మస్తు సంపాదిస్తా. చాలా వేస్ ఉంటాయి నాకు. నేను యాజ్ అ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్కి నేను సంపాదించవచ్చు. నేను ఏదైనా మూవీ కానీ సీరియల్స్ కానీ అంటే నా కంఫర్ట్ జోన్లో ఉన్నా లేకున్నా ఓకే అని చెప్పినా కూడా నేను సంపాదించవచ్చు. నాకు బ్యూటీ సలూన్ ఉంది. నేను చాలా విధంగా నేను డబ్బులు సంపాదించవచ్చు. కానీ అది నా కంఫర్ట్ జోన్ అంటే మరి ఏదో కూర్చున్న దగ్గర అన్ని రావాలని కాదు. కొన్ని ఆలోచన విధానం కావచ్చు, మ్యాచ్ అవ్వచ్చు, కొంత బిహేవియర్, అవతల వాళ్ళ బిహేవియర్ నచ్చకపోవచ్చు. దానివల్ల నేను అన్నీ దూరం పెట్టి నాది నేను అలా స్లోగా వెళ్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకునే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.